ఈ ఆధునిక యుగం, నవీన యుగం, ఆ యుగం, ఈ యుగం అని మనమైతే ఇప్పుడున్న ఈ జనరేషన్ను ఇప్పుడు నివసిస్తూ ఉన్న ప్రజలను ఏమనైతే అంటామోలే కానీ ప్రతి ఒక్కరి జీవితంలో మాత్రం మొబైల్ ఫోన్ ఒక భాగం అయిపోయింది, శరీరంలో అవయవం అయిపోయింది. ఇక ఇప్పుడు పుట్టిన యువకులైతే కాస్ట్లీ ఫోన్స్ వాడుతూ చాలా సంతోషం, వాడాలి, మంచి క్వాలిటీ మంచి కంపెనీ బ్రాండెడే వాడాలి. ఆ తల్లిదండ్రులతో నా మొబైల్ కొనిపించుకొని పెద్ద పెద్ద నాయకులతోని, వాళ్ళు లీడర్లు అనుకునే గల్లీ నాయకుల నుంచి మొదలు పెద్ద నాయకుల వరకు సెలబ్రిటీస్, హీరోలు, తాము అభిమానించే వ్యక్తులతోని రకరకాలుగా సెల్ఫీలు దిగి స్టేటస్లు పెట్టుకొని సోషల్ మీడియాలో షేర్ చేసి వాళ్ళని పాపులర్ చేసి వీళ్ళు కూడా పాపులర్ అయ్యి అక్కడి వరకు బాగుంది, పాపులర్ అయినరు, అక్కడి వరకు బాగానే ఉంది. నేను ఒక యువకుడిని బాగా గమనించిన, రకరకాల ప్రదేశాలకు వెళ్ళి రకరకాల వ్యక్తుల్ని కలిసి వాళ్ళతో సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేసేవాడు. పరిచయాలు బాగున్నాయి వ్యక్తి అని నేను అనుకున్నా. అదే యువకుడి స్టేటస్ నేను చూసినప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోతే ఆ నాన్న సమాధి దగ్గర నిలబడి మిస్ యూ డాడీ అని ఒక ఫోటో, వాళ్ళ నాన్నది ఎప్పటిదో ఒక పాత ఫోటో, ఎవరితోనో దిగిన, పాతకాలంలో ఏముండేటి ఫొటోసు ఇట్లా సెల్ఫీలు లేవు, ఏం లేవు, ఏదో స్టూడియోకి వెళ్ళి దిగిన ఫొటోస్ ఉండేటి. అట్లా దిగిన వాళ్ళ నాన్నగారు తీయించుకున్న పాత ఫోటో ఒకటి ఉంటే వెతికి పాత ఫోటో అని అర్థమైంది, వెతికి పెట్టాల్సిన పరిస్థితే కాబట్టి వెతికి అని చెప్తాను. వెతికి ఆ ఫోటో ఒకటి పెట్టి మిస్ యూ డాడీ అని ఒక ఏడ్చిన ఎమోజీ ఒకటి పెట్టాను. అప్పుడు నాకు అనిపించింది, ఇంతమంది సెలబ్రిటీలు, ఇంతమంది వ్యక్తులు, ఇంతమంది ఫ్రెండ్స్, ఇంతమంది నాయకులతో కనీసం మనకు జన్మనిచ్చి మనల్ని ఈరోజు ఈ పొజిషన్లో ఉంచిన తల్లిదండ్రులతో ఒక్క సెల్ఫీ దిగలేకపోయినాం కదా అని అనిపించింది. నేను మీకు చెప్పేది ఒకటే, ఈ ప్రపంచంలో ఒక క్షణకాలం కూడా సమయం వృధా చేసే పరిస్థితి లేదు. అయినప్పటికీ మనం నాయకులతోని, వీళ్ళతోని కొంచెం గొప్పగా బంగారం వేసుకొని ఇట్లా తిరిగే వాళ్ళతోని వీళ్ళతోని సెల్ఫీలు దిగి స్టేటస్లు పెట్టుకొని ఏదో ఆనందం పొందుతూ ఉంటాం కదా. మనకు జన్మనిచ్చి మన కోసం అహర్నిశలు మనకు ఒక కాస్ట్లీ సెల్ ఫోన్ కొనిచ్చిన తల్లిదండ్రులతో కనీసం ఒక ఫోటో అన్నా మీద ఉందా? ఆలోచించండి.